ఇంకో వైపు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్ట్రాటజీ. ఓకే. చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీస్ మామూలుగా ఉండదు. ఇక్కడ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి నాకు 1986 నుంచి అంటే 38 సంవత్సరాల మాది ఫ్రెండ్షిప్. ఆయన టైమ్లీ టేక్ ఏ డిసిషన్, చేంజ్ యువర్ లైఫ్ అని అంటారు. అంటే సమయస్ఫూర్తిగా నువ్వు తీసుకునే నిర్ణయమే నీ జీవితాన్ని మార్చేస్తుంది అనే కోణంలో ఆయన ఉంటారు ఎప్పుడు. కానీ ఆయనతో ఉన్న అనుబంధంతో నేను చెప్తున్నాను, ఆయన స్ట్రాటజీ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు ఓకే ఎప్పుడైనా కానీ. అయితే ఇప్పుడు ఏం చేశారంటే ఆయన తన మీద ఆరోపణలు వచ్చి 58 రోజుల పాటు జైల్లో ఉండడం, ఒకవైపు సింపతి రావడం, జైలుకు పంపించడం అనే సింపతి రావడం. ఇదే సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జైలును చంద్రబాబు గారిని పరామర్శించి బయటకు వచ్చి వెంటనే చాలా ఆవేశంగా మాట్లాడుతూ, నేను చంద్రబాబు గారికి నేను మద్దతు ఇస్తున్నాను, ఆ పార్టీతో కూడా మేము కలిసే పోటీ చేస్తామని ముందే తను అనౌన్స్ చేశారు. ఒకవైపు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తారని నిర్ణయానికి వచ్చారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు గారి వ్యూహం ఏంటంటే, సరే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి వ్యూహం ఏమిటి అంటే, మనము ఈ సమయంలో జనసేనతో కలిసి పోటీ చేస్తే ఈ జగన్ గారిని ఎదుర్కోవడం కష్టము అని చెప్పి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే బీజేపీకి ఆంధ్రాలో అంత బలం ఉందా అంటే లేదు. వారికి చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ అక్కడ ఓట్స్ని. మరి ఎందుకు అయినా కానీ ఎందుకు పొత్తు పెట్టుకున్నారంటే, వేడినీళ్ళకి చన్నీళ్ళకి ఏదో సామెతలాగా చిన్న గీత పక్కన ఇంకో పెద్ద గీత గీస్తే ఇది చిన్నగా అయిపోతుంది, అది పెద్దగా అయిపోతుంది. సో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేశారు. అయితే బీజేపీతో ఎందుకు కలిశారు అంటే, ఆయన వ్యూహం ఎలా ఉంటుందంటే 1999 సంవత్సరం వరకు ఒక్కసారి వెనక్కి మళ్ళీ చూద్దాం. 1998 సంవత్సరంలో వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు కార్గిల్పై యుద్ధం ప్రకటించారు. కార్గిల్ వేవ్, ఆ కార్గిల్ యుద్ధం యొక్క వేవ్ దేశవ్యాప్తంగా వచ్చి, ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఒక బీజేపీ ప్రభంజనం వస్తున్నది అని చెప్పగానే చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఏం చేశారు, బీజేపీతో కలిసి పోటీ చేశారు. 1999 సంవత్సరంలో అనూహ్యంగా 227 సీట్లు వచ్చాయి అవుట్ ఆఫ్ 294. ఇది ఇంకా వామపక్షాలు బీజేపీ కలిసి కాకుండా ఓన్లీ టీడీపీకి 227 సీట్స్ వచ్చాయి. చివరికి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష స్థాయి కూడా రాలేదు, 26 సీట్లకు పరిమితమైంది. అప్పుడు పీజేఆర్ గారు ఎల్పీ లీడర్. మీకు గుర్తుండే ఉంటుంది. సో అప్పుడు ఎందుకు ఆయన టైమ్లీ యాక్ట్ చేశారంటే, దేశవ్యాప్తంగా ఒక ప్రభంజనంలాగా బీజేపీ గాలి వీస్తుందని చెప్పేసి ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా ఆయన కలిసి పోటీ చేశారు. సేమ్ ఇప్పుడు అయోధ్య ఇష్యూ దేశవ్యాప్తంగా రామాలయం ఇష్యూ, అయోధ్య రామాలయం ఇష్యూ నడుస్తుంది. ఈ సమయంలో మనం ఖచ్చితంగా బీజేపీతో ఉంటే తప్ప జగన్ గారిని ఢీకొట్టలేము అని చెప్పేసి ఆయన పెరిగిపోతుంది కదా. ఒక జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ, 3వ స్థాయి అధికారంలోకి వస్తున్న పార్టీ ఇన్ని కలిసి వస్తాయి ఆయనకు అని చెప్పేసి ఆయనతో అక్కడ పొత్తు పెట్టుకున్నారు.